నిన్న ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఏదో ఇచ్చిండు. సో నన్ను మా తల్లితో సహా నన్ను దూషించారు, తిట్టారు, వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను. ఎవరు ఒకరిని తిట్టడానికి అసలు వీల్లేదు, తప్పది. సో ప్రధానమంత్రిని తిట్టినా ఎవరిని తిట్టినా. కానీ మరి మీరు మిమ్మల్ని తిట్టినందుకు ఇంత ఫీల్ అవుతున్నారు, కానీ బయట సమాజంలో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని ఏ రకంగా తిడుతున్నారో మీరు ఒక్కసారి ఎప్పుడైనా గమనించి మీ వాట్సాప్ యూనివర్సిటీకి కానీ మీ బీజేపీ ఐటీ సెల్కి కానీ ఎప్పుడైనా చెప్పిరా? ప్రధానమంత్రి గారు ఇవాళ మీకు అది తగిలింది కాబట్టి మీకు బాధ అనిపించి మేమేదో క్షమిస్తున్న వాళ్ళని అని అంటున్నారు. మిమ్మల్ని తిట్టడం తప్పే. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఆ రకంగా దుర్భాషలాడడం తప్పే. ప్రధానమంత్రి అయినా సామాన్యుడైనా ఒకటే. సామాన్యుడ మానవుణ్ణి ఎవరినైనా తిట్టినా తప్పే. కానీ మీకు అది ఇప్పుడు ఇవాళ కోపం అనిపిస్తున్నది, బాధ అనిపిస్తున్నది. కానీ మీ ఐటీ సెల్ సామాన్య ప్రజల మీదకి, దాంతోపాటు ఎవరైతే ఆ సామాన్య ప్రజల్లో ప్రశ్నించే గొంతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అండ్ అపోజిషన్ లీడర్లని ఏ స్థాయిలో వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి రకరకాలుగా దూషించిన ఘటనలు లేవా? మహిళల ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి ప్రచారం చేసిరు కదా మీరు, మీ ఐటీ సెల్, మీ వాట్సాప్ యూనివర్సిటీలు. మరి వాళ్ళని ఏమనాలా? వాళ్ళ మీద ఏ రోజైనా ఈ రకంగా చెయ్యొద్దు అని ఒక్క స్టేట్మెంట్ అయినాడని మీ నోటి నుంచి వచ్చిందా? మీ పార్టీ నోటి నుంచి వచ్చిందా? ఆ పిల్లల్ని క్షమిస్తున్నా, నన్నే కాదు నా తల్లిని కూడా దూషించారు, అయినా వారిని కోర్టుల చుట్టూ తిప్పడం, శిక్షించడం అవసరం లేదు. తప్పుల నుంచి వారు నేర్చుకోవాలి, దేశంతో పాటు ముందడుగేయాలి. ప్రధానమంత్రి మోదీ వీడియో సందేశం. ఆ వీడియో ఉంటే పెట్టు, ఇన్స్టాలో ఉందా? బాగానే ఉంది, మీరు చెప్పిన లైన్ బాగానే ఉన్నది. కానీ మరి ఎవరైతే అపోజిషన్లో ఉన్న వాళ్ళని దూషించినప్పుడు కానీ, ప్రశ్నించే వాళ్ళని దూషించినప్పుడు కానీ, వాళ్ళ మీద విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసినప్పుడు కానీ, అరే మీ పార్టీ ఫండ్తో నడుస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్న అరాచకం ఎంత భయంకరంగా ఉన్నది? అది కనబడతలేదా? అది కూడా తప్పే కదా. మరి మిమ్మల్ని దూషించడం తప్పని మేము అంటున్నప్పుడు మరి ఇది కూడా తప్పే కదా. ఇప్పుడు దాంట్లోంచి మళ్ళీ ఒక సింపతి టాక్టిక్ అనమాట. సో నన్ను తిట్టిన వాళ్ళను కూడా నేను క్షమించాను అంటే, అబ్బా ప్రధానమంత్రి ఎంత గొప్ప మనసు ఉన్నాయన. మరి యువతలను తిట్టినప్పుడు మీ ఐటీ సెల్ మరి దాన్ని కూడా మీరు ఖండించాలి కదా. ఏనాడైనా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి కదా. అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా మీ పార్టీ ఫండ్ నుంచి వాళ్ళని తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు, పైసలు ఇచ్చి. మరి ఇటీవల విద్యార్థుల నిరసనల సందర్భంగా కొందరు తన మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు, అయినా కూడా వారిని క్షమిస్తున్నానని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. తప్పుల నుంచి వారు నేర్చుకోవాలి, వారి ఉజ్వల భవిష్యత్తును తాను కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో వరుసగా వీడియోలు విడుదల చేస్తున్న ప్రధాని శుక్రవారం రాత్రి వేళ మరో వీడియో సందేశం వినిపించారు. జంతర్ మంతర్ నిరసనల సందర్భంగా కొందరు తన మీదే కాకుండా స్వర్గస్థురాలైన తన తల్లి మీద కూడా బూతులు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చిన్నతనంలో తప్పులు జరుగుతుంటాయని, ఆ తప్పుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని, బాల్యం అంటే ఇదే అని వ్యాఖ్యానించారు. సమాజంలో ఉన్న ఆక్రోశాన్ని నేను అర్థం చేసుకోగలను, ఇది కల్చరల్ షాక్ వంటిది. కానీ వీళ్ళంతా మన పిల్లలు, వీళ్ళను కోర్టుల చుట్టూ తిప్పించడం, శిక్షించడం వంటి వాటి వల్ల సమాజంలోని పరిస్థితులను మార్చలేం. కాబట్టే నేను వాళ్ళను క్షమించాలనుకుంటున్నా. దీన్ని సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఈ పిల్లలకు నేను పిలుపునిస్తున్నా, రండి అందరం కలిసి దేశం కోసం పనిచేద్దాం. దేశం ముందుకు వెళ్తోంది, మీరు కూడా ముందడుగేయాలని ప్రధాని పేర్కొన్నారు. దేశం ముందుకు పోతలేదు, వెనుకకు నెట్టివేయబడ్డదని కదా వాళ్ళు గొడవ చేసేది. ఆమె ఎవరు? మీ పార్టీ ఎంపీ కంగనా రనౌత్, హీరోయిన్. ఆమె చేసిన పనులన్నీ మర్చిపోయి జెన్జీ అట, మురికి కాలువల తరం అట. మరి దాన్ని మీరు ఖండించిరా? మీ పార్టీ ఖండించిందా అట్లా మాట్లాడడం తప్పు అని? మొత్తం 1997 నుంచి ఆ తర్వాత పుట్టిన మొత్తం జనరేషన్ మొత్తం తప్పు పట్టింది కదా. మరి ఆ జనరేషన్ ఓట్లు కానీ, ఆ జనరేషన్ ప్రజలు కానీ మీకొద్దా? ఆ యువత మీకొద్దా? మిమ్మల్ని అనడం ఎంత తప్పో మీ ఐటీ సెల్ ద్వారా, మీ బీజేపీ పార్టీ ఫండ్ ద్వారా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని ఏ రకంగా దుర్భాషలు ఆడుతున్నారు, ఎంత భయంకరంగా వాళ్ళని ట్రోల్ చేస్తున్నారో దాన్ని కూడా తప్పుపట్టండి. మరి అది కూడా తప్పే కదా. మళ్ళీ దీంట్లోంచి ఒక సింపతి గెయిన్ చేసుకునే ప్రయత్నం చేయకండి. సో నిన్న ప్రైమ్ మినిస్టర్ పెట్టిన వీడియో, ఇప్పుడు సెల్ఫీ వీడియోలో కాడుకొచ్చిన పరిస్థితి, ఇప్పుడు సెల్ఫీ వీడియోలో కాడుకొచ్చిన పరిస్థితి తప్పదు. हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं। जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है। कुछ शरारती बच्चों ने
भद्दी भद्दी गालियां बोली। किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया। मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई। न जाने कितना भद्दा स्वरूप था। लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है, और यही तो बचपना है। और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं। एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती है। लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का। ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं। समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है। कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं। उन्हें राह दिखाना हमारा काम है। गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है। और इसलिए आओ। సో టోటల్ ఈ సిచ్యువేషన్ రావడానికి కారకులు ఎవరు? ఈ పరిస్థితి రావడానికి, సరే వాళ్ళు మిమ్మల్ని తిట్టినా, మీరు వాళ్ళని కొట్టించినా, ఈ పరిస్థితి మొత్తం రావడానికి కారణం ఎవరు? మీరు సరిగ్గా స్పందించకపోవడమే కదా దీనికి కారణం. యువతలో ఇంత భయంకరమైన అన్రెస్ట్ రావడానికి కారణం ఎవరు? దేశం ముందుకు పోతుంది, మాతో ముందడుగేయండి అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్ట, వాళ్ళు క్వశ్చన్ చేసేది తప్పన్నట్ట. అరే ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో మనం ఉంటే ఇంకా అద్భుతంగా తయారవుతుంది అనే మాటలు ఎందుకు వస్తున్నాయి? ఈ మాటలే వాళ్ళకి నచ్చుతలేవు, మీ లైన్ వాళ్ళకి నచ్చట్లే. దాన్ని ఏ రకంగా పరిష్కరించి వాళ్ళు అనుకుంటున్న, వాళ్ళు కోరుకుంటున్న లైన్లో ఎట్లా ముందుకెళ్ళాలి అన్నది మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీ జాడలు, మీ అడుగు జాడల్లో కాదు వెళ్ళాల్సింది. వాళ్ళు ఏ రకంగా నడిస్తే దేశం అట్లా పోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వాళ్ళు నిర్దేశిస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రితో సహా, మన ముఖ్యమంత్రితో సహా, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులతో సహా ఆ జెన్జీ బ్యాచ్తో పోటీ పడండి మీకు దమ్ముంటే. మాటల్లో కానీ, నాలెడ్జ్లో కానీ, టాలెంట్లో కానీ వాళ్ళతో పోటీ పడండి. 0.5% కూడా ఉండదు మీకు ఆ తెలివి.